వార్తకి నేరేషన్ మార్చేస్తే జనాలకి అర్థం చేసుకోవడం కన్ఫ్యూజ్ అయిపోతున్నారు రామోజీరావు గారు. ఒక్కసారి ఆ వార్తలు రాసేటప్పుడు కోఆర్డినేట్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే మనలో ఉన్న ద్వేషాన్ని మన సిబ్బంది అదే స్థాయిలో రెచ్చిపోయి రాసేస్తున్నారు, రెచ్చిపోయి హెడ్డింగ్లు పెట్టేస్తున్నారు. దీంతో ఏమైపోతుందంటే మన వార్తకి మనకే కాంట్రడిక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ దీంట్లో ఒక ప్రాక్టికల్ చూడండి. ఈడ్చి కొట్టిన ఈసీ అంటే అధికార యంత్రాంగానికి ఇక షాక్కులు బిగినాయని కేంద్ర ప్రభుత్వం. మంచి వార్త. ఇది ఎట్లాగా జగన్ని నమ్ముకుంటే అయిపోతారు రబ్బాయిలు అని చెప్పడం. రెండో పక్కన అనుకున్నట్టే చేసింది గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం అంటే మళ్ళీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకుంటోంది. ఈ రెండు కాంట్రడిక్ట్ కావట్లేదా? అది కదా అసలు లాజిక్కు. ఓ పక్కన జగన్ ఎవడి మాట లెక్క చేయకుండా తన పంతం చేసుకుపోతున్నాడు, ఇటు పక్కనేమో జగన్ని పీచమని చేస్తున్నారు. ఈ రెండు ఎట్లా సాధ్యమవుతుంది? జగన్కి ఇక వణుకు పుట్టించినట్టే కదా, ఈసీనే కదా ఆర్డర్ వేసింది, వాలంటీర్లు. ఇది కూడా ఒకవేళ జగన్కి అది కూడా జగన్కి షాక్ ఇచ్చిన ఈసీ అన్నీ రాయాలి కదా వాలంటీర్ల విషయంలో. మళ్ళీ అక్కడ వచ్చేటప్పటికి ప్రభుత్వమే తప్పు చేస్తుంది, ఈసీ తప్పు చేయలేదు, ఇక్కడ ఈసీ కరెక్ట్ చేసింది. ఈ రెండింటికి కాంట్రడిక్షన్ వస్తుంది. ఇట్లాంటి దాని వలన పబ్లిక్ ఏది అర్థం చేసుకోవాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఎవరో ఒకళ్ళు గుద్దేస్తారు ఓట్లు. మనకు కావాల్సింది సైకిల్ మీద ఓటు పడాలా, గాజు గ్లాస్ మీద పడాలా, కమలం మీద పడాలా, ఆ రూట్లో ఆలోచిస్తే పోతుందేమో.